ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు పదవి బాధ్యతలు స్వీకరించిన వెంటనే అమలుకు సంతకాలు చేయడం అభినందనీయమని చంద్రబాబుని కీర్తిస్తూ పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప హర్షం వ్యక్తం చేశారు. అచ్చంపేటలోని తన స్వగృహంలో శనివారం విలేకరులతో ఎమ్మెల్యే మాట్లాడారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే మెగా డిఎస్సి, పెన్షన్ పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు తదితర అంశాలున్నాయన్నారు. యువత ఎంతో ఉంది, ఎన్నో సంవత్సరాలుగా డిఎస్సి చదివి పెండింగ్ ఉన్న చాలామందికి ఇవాళ ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం కనపడుతుంది. రెండోది వచ్చినప్పటికీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మనందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు టైంలో ఈ చట్టం తీసుకొచ్చి అందులో మరి పాస్బుక్ మీద ఫోటో వేసుకుని మరి సర్వేలు చేసి చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితుల్లో నేను రద్దు చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వటం, అది రెండో సంతకం పెట్టి టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తానని చెప్పి రెండో సంతకం పెట్టడం జరిగింది. మూడోది వచ్చినప్పుడు 4,000 పెన్షన్ చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఆ రోజు ఎన్టీ రామారావు గారు 35 రూపాయలతో ప్రారంభించిన మరి ఇవాళ ఓల్డ్ ఏజ్ పెన్షన్ 4,000 చంద్రబాబు నాయుడు గారు ఇవాళ సంతకం పెట్టి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 4,000 రూపాయలు ఇవ్వాలి పెన్షన్ ద్వారా అని చెప్పి నిర్ణయించడం చాలా సంతోషంగా భావిస్తున్నాం. మేము ఎంతమంది పేదవాళ్ళు ఇవాళ యువత కానీ పేదవాళ్ళు కానీ ఉద్యోగస్తులు కానీ అన్న క్యాంటీన్లకు వచ్చి భోజనం చేసి సంతోషంగా వీళ్ళందరూ వెళ్ళేవారు. చాలామంది అన్నం దొరకని పరిస్థితిలో ఇలా ప్రతి పట్టణంలోనూ అన్న క్యాంటీన్ పెట్టడం జరిగింది. మరి అన్న క్యాంటీన్ కూడా సంతకం పెట్టడం జరిగింది. అలాగే యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మొదటి నుంచి కూడా చెప్తాం. లోకేష్ గారు కూడా యువత మీద క్యాంపెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు యువతకి స్కిల్ డెవలప్మెంట్ పెట్టి ఎలా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, అందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వాలని చెప్పి ఇప్పుడు 5వ సంతకం పెట్టడం జరిగింది. అలాగే ఇవే కాకుండా రాజధాని నిర్మాణంలో కానీ రాజధాని నిర్మాణం కూడా మొత్తం టోటల్ ప్రాజెక్ట్ అంతా కూడా 2 సంవత్సరాలు పూర్తి చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. పని కూడా మొదలెట్టడం జరిగింది. అలాగే విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా చేయాలన్నారు. అది ఆర్థిక రాజధాని కూడా కార్యక్రమాలు చేస్తున్నాయి. అలాగే ప్రతి గ్రామంలోనూ ప్రతి నియోజకవర్గంలో కూడా మిగిలిపోయిన పనులన్నీ కూడా డెవలప్మెంట్ యాక్టివిటీ స్టార్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే అని కూడా పనులు ప్రారంభించడం జరుగుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మొత్తం టోటల్ 8 సంవత్సరంలో పట్టుకున్న పరిపాలన ఇవాళ మళ్ళీ రోడ్డు మీదకి వచ్చింది. పని చేయడానికి అధికారులు రోడ్డు మీదకి వచ్చారు. పని జరుగుతాయి, ప్రజలు సంతోషంగా ఉన్నారు.